హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జంక్షన్ అమ్మాయి షార్ట్స్. ఈరోజు నేను మీకు మునగాకు రైస్ ద టేస్ట్ అండ్ హెల్దీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: హోల్ గరం మసాలా, స్పైసెస్ అండ్ పన్నీర్. ముందుగా కొంచెం మునగాకుని వాష్ చేసుకొని ఉంచుకోవాలి. 2 లేదా 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కోసుకొని ఉంచుకోవాలి. మిక్సీ జార్ను తీసుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకును తీసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన అల్లం ముక్క, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, కొంచెం నిమ్మరసం యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీకి సరిపడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే వరకు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన తరువాత మన హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని వేయించుకున్న తరువాత మనం ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలని కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు దోరగా వేగిన తరువాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఇందులో వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయిన తరువాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ అయిన మునగాకు రైస్ రెడీ. నేను ఈ రోజు మీకు చూపించిన రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.